మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. నీవెక్క ఏమాత్రము కన్నీళ్లు విడవు, ఆయన నీ మరువిని నిశ్చయముగా నేను కరుణించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే ఇంకెప్పుడు కూడా మన ఆయన చూపు మన మీద ఉన్నంతకాలం కూడా మనం ఎప్పుడు కూడా కన్నీళ్ళు అనేవి పెట్టుకోకుండా ఆయన సన్నిధిలో మరి ఎంతో ఆనందంగా మనల్ని చేస్తాడనమాట. మరి ఒకవేళ మనము బాధ కలిగి వేదనతో దుఃఖంతో మరి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా వింటానని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు అక్కడ. మరి అంతే కదండి, కరుణిస్తానని అంటున్నాడు, కనికరిస్తానని అంటున్నాడు, జాలిని చూపిస్తానని అంటున్నాడు. మరి ఆ రకంగా దేవుడు మరి ఆదరణకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము కూడా నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడు కూడా వాగ్దానాలు నమ్మాలండి. మరి ఇప్పటికీ యెషయా గ్రంథంలో మరి వాగ్దానాలు జీవగల వాగ్దానాలాగే ఉంటాయి. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి అంతే కదండి, చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాడికి పంపండి. అలా పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఎప్పుడు కూడా బైబిల్ భాగాలు, వాగ్దానాలు, దేవుని మాటలు ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఉండాలన్నమాట అండి. మరి అప్పుడే దేవుడు మనల్ని ఎంతగానో, అది విద్య అయినా, ఉద్యోగం అయినా, వ్యాపారమైనా, అది ఏదైనా, అది ఎందులోనైనా దేవుడు మనకి ఫలితాలు అనేవి ఇస్తాడనమాట, లాభాలు ఇస్తాడు. మరి కీడు అనేది మనకు తలపెట్టకుండా మనల్ని ఎంతగానో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తాడు అనమాట అండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం, చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. మరి అలాగా దేవుని దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.